వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 3 మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అట్టడుగున సుస్థిర అభివృద్ధి గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు తగ్గించాలని, పేదరికాన్ని, ఆకలిని పారదోలాలని ఐక్యరాజ్య సమితి లక్షించింది. అందుకోసమని పలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. వాటిని అందుకోవడంలో భారత్ చాలా వెనుకంజలో ఉంది. అంటే సుస్థిరాభివృద్ధి ఫలాలను అందుకోవడంలో భారతదేశము వెనుకంజలో ఉందని చెప్పడం అనేది జరుగుతుంది. భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామికంగా ఏకైక ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలు అసమానతలను తగ్గించి మానవ హక్కులను కాపాడాలనుకుంటూ శ్రమిస్తూ వచ్చాయి. అయినా ఇప్పటికీ దేశంలో పేదరికం అంతరించలేదు. 76 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తలసరి ఆదాయం ఇప్పటికీ $2,600 వద్దే తచ్చాడుతుంది. ఈ పరిస్థితి భారత్కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో అత్యధిక దేశాలు పేదరికం ఊబి నుంచి బయటపడలేదు. సామాజిక ఆర్థిక అసమానతలు, అంతరాలు పెరిగిపోయాయి. ఈ దుస్థితిని సరిదిద్దాలని ఐక్యరాజ్య సమితి సంకల్పించింది. ప్రపంచము నుంచి ఆకలి, పేదరికాన్ని పారదోలడానికి ప్రాధాన్యమిచ్చింది. తాగునీరు, పారిశుద్ధ్యము, విద్య, వైద్యాలు, పోషకాహారము అందించడము ద్వారా జీవన నాణ్యతను పెంచడము ముఖ్యమని చాటింది. లింగ సమానత్వం సాధించాలని, పౌరులందరూ హుందాగా జీవించే పరిస్థితి ఉండాలని ఉద్ఘాటించింది. తదనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు ప్రకటించింది. 2030 కల్లా వాటిని సాధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఎస్డిజిలను అందుబాటులోకి ఆమడ దూరంలో భారత్ నిలుస్తుంది. దేశంలో అన్ని రంగాల్లో అవినీతి ఊడలు దిగడము, రాజకీయాల్లో విలువలు క్షీణించడమే ఈ దుస్థితికి కారణము. ధన ప్రభావము మితిమీరి ఎన్నికల ఖరీదైన ప్రహాసంగా మారిపోతున్నాయి. ఈ విధంగా ఎన్నికలు అనేది ప్రహాసంగా అంటే బాగా అత్యధికంగా డబ్బులు వెచ్చించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. హింస నివారణ. ఐరాస 2015 సెప్టెంబర్లో న్యూయార్క్లో సర్వసభ్య సమావేశము జరుపుకొని 2030 కల్లా సాధించవలసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, ఎన్ని ఎస్డిజి గోల్స్ ఉన్నాయంటే 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. అడవులు, నదులు, సముద్రాల వంటి సహజ వనరులను హాని కలిగించకుండా ప్రకృతిలో మానవుడు మమేకమై జీవించే పరిస్థితులను ఏర్పరచాలని ఎస్డిజిలు లక్షిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలను పరిహరించి వాతావరణాన్ని కాపాడడము ముఖ్యమని చాటుతున్నాయి. అన్ని రూపాల్లో పేదరికాన్ని అంతరింపచేయడము మానవ హక్కుల్లో అంతర్భాగము. ఐరాస మానవ హక్కుల ప్రకటన, హక్కుల రక్షణకు అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన వివిధ ఒప్పందాలు ఈ అంశాన్ని గుర్తించాలి. మహిళలకు సాధికారత కల్పించడము మానవ హక్కుల్లో అంతర్భాగమే. ఐక్యరాజ్య సమితి 17 ఎస్డిజితో పాటు వాటిని వేగంగా సాధించడానికి 169 ఉప లక్ష్యాలను ప్రకటించింది. 16వ ఎస్డిజి అయిన శాంతియుత సమాజాల ఇది 16వది ఎస్డిజి ఏముందంటే శాంతియుత సమాజాల నిర్మాణము. అంటే శాంతియుతంగా సమాజాన్ని నిర్మించాలనేది 16వ ఎస్డిజి. అందరికీ న్యాయము, జవాబుదారీ వహించే సమ్మిళిత వ్యవస్థల నిర్మాణము వర్తమాన దేశాలకు శిరోధార్యము. దీని కింద హింసను నివారించడం, బాలులను పలు రకాల దోపిడీకి, దుర్వినియోగాల నుంచి రక్షించడము, అక్రమ రవాణాను నిరోధించడము అత్యంత ఆవశ్యకము. న్యాయపాలన సాధించడము, సంఘటిత నేరగాళ్ల మూఠాలను అరికట్టడము, అక్రమ ధన చలామణి, ఆయుధాల దొంగ రవాణాను, అవినీతి, లంచగొండితనములను అరికట్టడము, అన్ని స్థాయిల్లో బాధ్యతాయుతమైన సమ్మిళిత వ్యవస్థల నిర్మాణము 16వ ఎస్డిజిలో అంతర్భాగాలు. దీన్ని సాధించాలని ఒత్తిడి చేయడానికి కొన్ని దేశాలు తమ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం భావించే ప్రమాదం ఉంది. దీన్ని అమలు చేయడము సవాలేనని గుర్తిస్తూనే ఐరోపా పార్లమెంటు ప్రత్యేకంగా 16వ ఎస్డిజిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో ప్రపంచ దేశాలు ఎంతవరకు పురోగమించాయో తెలిసే నివేదికను ఐరాస ప్రచురిస్తుంది. దాన్ని ఎస్డిజి సూచి అంటారు. ఎస్డిజిలను సాధించవలసిన బాధ్యత వర్తమాన దేశాలపైనే కాదు, సంపన్న పారిశ్రామిక దేశాల మీద ఉంది. ఈ విషయంలో పేద దేశాలు వెనుకబడి ఉన్నాయి. తొలి స్థానంలో కేరళ ప్రస్తుతము ఎస్డిజి సూచీలో 10 దేశాల అగ్రస్థానం ఆక్రమిస్తున్నాయి. అవి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే, ఫ్రాన్స్,
స్లోవేనికా, ఎస్తోనియా ఇవన్నీ సంపన్న ఐరోపా దేశాలే. భారత్ ఎస్‌డీజీ సూచీలో 120వ స్థానంలో సరిపెట్టుకుంది. అంటే ఎస్‌డీజీ స్థూతిలో 20వ స్థానము. ఎస్‌డీజీ సూచీలో 10 దేశాలు అగ్రస్థానాలు ఆక్రమిస్తున్నాయి. అవి ఏంటంటే ఫిన్లాండ్, అంటే ఎస్‌డీజీలో అగ్రస్థానంలో ఉన్నాయి ఫిన్లాండ్, స్వీడను, డెన్మార్క్, జర్మనీ, బెల్జియము, ఈ ఆస్ట్రియా, నార్వే, ఫ్రాన్స్, స్లోవేనియా, ఎస్టోనియా ఇవన్నీ సంపన్న ఐరోపా దేశాలే. ఇవన్నీ యూరోప్‌లో ఉన్న దేశాలు. భారత్ అయితే 120వ స్థానంలో ఉంది. మనం ఎస్‌డీజీలో మన స్థానం ఎంత అంటే 120వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇండియా స్థానాన్ని మెరుగుపరచడానికి నీతి ఆయోగ్ వివిధ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ప్రణాళికను అమలు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో పరస్పర సహకారంతో పాటు పోటీని ప్రేరేపిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధిస్తున్న పురోగతిని ఆన్లైన్ ఎస్‌డీజీ సూచీ డాష్ బోర్డు మీద ప్రదర్శిస్తుండడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ర్యాంకులు ఇస్తున్నారు. ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి 75 పాయింట్లతో కేరళ మొదటి ర్యాంకులో ఎస్‌డీజీలో మన దేశంలో ఏ రాష్ట్రం అంటే కేరళ మొదటి స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 72, అంటే ఇదేమో 75 పాయింట్లతోని కేరళ మొదటి స్థానంలో ఉంటే, హిమాచల్ ప్రదేశ్ను తమిళనాడు వచ్చేసి 72 పాయింట్లతోని రెండో స్థానంలో ఉన్నాయి. అస్సాము, జార్ఖండ్, బీహారు అట్టడుగున ఉన్నాయి. మొత్తం మీద 17 ఎస్‌డీజీల సాధనలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గతంలో కన్నా మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత్ మరింతగా కృషి చేయాలి. ముఖ్యంగా దేశీయంగా అవినీతిని అంతమొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి పేదరికాన్ని సాధించాలి. అంటే పేదరికాన్ని పారదోలాలనేదే ఎస్‌డీజీ యొక్క 17 గోల్‌లో ఒక గోల్ అని చెప్పడం అనేది జరిగింది. 17 గోల్‌లను దీనికి కనెక్టెడ్‌గా బేసిక్‌గా మనం 17 ఏమి సుస్థిర అభివృద్ధి గోల్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. వన్యజీవుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ. వన్యజీవులను రక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని చెప్తున్నారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవము. భూగోళంపై ప్రతి జీవరాశి మనుగడ పరస్పర ఆధారితము. అన్నింటి మీద పైచేయి సాధించిన మానవాళి జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తుంది. ప్రకృతి వ్యవస్థలను నాశనం చేస్తుంది. దానివల్ల భూగోళంపై వన్యప్రాణులతో పాటు అనేక జీవ, వృక్ష జాతుల మనుగడ క్లిష్టతరంగా మారింది. వన్యప్రాణుల, వృక్ష జాతుల భూగోళంపైన పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల వాటి మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలో అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న అడవుల్లోని జంతుజాలము, వృక్షజాతులను సమష్టిగా సంరక్షించుకోవాలనే లక్ష్యంతో 1973లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 183 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పుడంటే మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వన్యప్రాణులను, వృక్షజాతులను అక్రమ రవాణా, వాటిని ఎదురవుతున్న సవాళ్లను నివారించేందుకు దశాబ్దాలుగా కృషి జరుగుతున్న సరైన ఫలితాలు కొరవడ్డాయి. వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణలు అందుబాటులోకి తేవాలనే నినాదంతో ఈ సంవత్సరం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నినాదం ఏంటి అనంటే ఈసారి డిజిటల్ అంటే వీటిని అంటే వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణను అందుబాటులోకి తేవాలనేది ఈ సంవత్సరం యొక్క నినాదము. అమలు తీరుపై విమర్శలు. వన్యప్రాణులు, వృక్షజాతులు మానవ శ్రేయస్కరకు విశ్లేషమైన సేవలు అందిస్తున్నాయి. జీవ వైవిధ్య సంపదను సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ వన్యప్రాణి నిధి WWF వరల్డ్ వైడ్ ఫండ్ అనేది సంస్థ అంచనాల ప్రకారంగా ప్రపంచ దేశాల్లోని 80% జీవ వైవిధ్య సంపదకు అటవీ ప్రాణులు కీలక. పరాగ సంపర్కము, వృక్షజాతుల విత్తన వ్యాప్తి, తోటి జీవరాశికి పోషకాహారాన్ని అందించడం తదితరాలలో వన్యప్రాణులు కీలక భూమిక వహిస్తాయి. వీటి వల్ల పర్యావరణ సమతుల్యంతో పాటు మానవాళి ఆరోగ్యము, వ్యవసాయ సాగు అవసరాలు తీరుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ దేశాల్లోని 75% ఆహార పంటలు సాగును తేనెటీగల పరాగ సంపర్కము దోహదపడుతుంది. వన్యప్రాణుల ఆధారిత పర్యాటకము ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని
తెచ్చిపెడుతుంది. స్థానిక సమూహాల జీవనోపాధులను ఊతంగా నిలుస్తుందన్నట్టు. ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వన్యప్రాణులు మానవాళి అత్యాశ, అక్రమ వేట, రవాణాల మూలంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గనుల తవ్వకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణము, పట్టణ ప్రాంతాల విస్తరణ కోసము అదుపు లేకుండా అడవుల నరికివేత, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల మూలంగా ఆవాసాలు కోల్పోయిన అనేక జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ ఆహార సంస్థల అంచనా ప్రకారంగా ఏటా 2.4 కోట్ల ఎకరాల్లో అడవులు క్షీణించిపోతున్నాయి. భారతంలోని గత 3 దశాబ్దాల్లో అడవుల క్షీణత అధికంగా నమోదయ్యింది. ప్రపంచ వన్యప్రాణి నిధి అధ్యయనాల ప్రకారంగా మానవాళి చర్యల మూలంగా 1970 నుంచి ప్రపంచ దేశాల్లో సుమారుగా 70% దాకా క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు జాతుల సంతతి క్షీణిస్తూ వస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ IUCN ప్రపంచవ్యాప్తంగా మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న వన్యజాతుల జీవన స్థితిగతులను ఏటా మదింపు చేస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న జాతులను ప్రత్యేక జాబితా రెడ్ లిస్ట్లో ఉంచుతుంది. పరిరక్షణ తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది. నిరుడు వెల్లడించిన జాబితాలో 1,500,000 పైగా జీవజాతులను చేర్చి వాటి మనుగడ కష్టకాలంలో ఉందని హెచ్చరిస్తుంది. ఈ జాబితాలో భారత్తో సహా అనేక దేశాల్లోని అరుదైన జాతుల పులులు, ఉభయచరాలు, తీర ప్రాంతాల్లోని పగడపు దిబ్బలు, ఆలివ్ రెడ్లీ తాబేళ్లు వంటివి ఉన్నాయి. భారత్లో 5 దశాబ్దాల క్రితం తెచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారంగా వేట, అక్రమ రవాణా, నేరాలు, వ్యవస్థీకృత లోపాలు, సరిపడ సిబ్బంది లేకపోవడం వల్ల ఈ చట్టము అమలు తీరుపై అనేక విమర్శలున్నాయి. పులులు, గోళ్లు, చర్మాలు, ఏనుగు దంతాలు, దుప్పి కొమ్ములు, అరుదైన పక్షులు, ఎర్రచందనము, ఔషధ మొక్కలు, సరీసృపాలు వివిధ దేశాలకు అక్రమార్కులకు రవాణా చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను తరచూ పట్టుబడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అనుబంధంగా వాటి వాణిజ్య లైసెన్సులను నిషేధిస్తూ 1983లో మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. ఇటీవల వాటిని సవరణలు చేశారు. షెడ్యూల్ 2లో ఉన్న జాబితాలోని కొన్ని జీవజాతులను వాణిజ్య లైసెన్సింగ్ నిషేధం నుంచి మినహాయించడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ఏమున్నాయి అంటే మనం ఇప్పుడు చూసాము కదా రెడ్ లిస్ట్లో ఉన్న అంటే లిస్ట్ 1 అంటే అంతరించిపోతున్నవి, లిస్ట్ 2 అంటే అంతరించడానికి దగ్గరలో ఉన్నాయి. ఇట్లా అనే షెడ్యూల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ షెడ్యూల్ని ఒకసారి చూడండి. రెండో షెడ్యూల్ ఏమున్నది 1983లో మార్గదర్శకాల ఈ వాణిజ్య లైసెన్సింగ్ విధిస్తూ తీసుకురావడం అనేది జరిగింది. ఈ లైసెన్స్ కొన్నిటికి మినహాయించడం అనేది, కొన్ని జీవజాతులకు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. తీవ్రంగా అది విమర్శలకు గురి అయిందని చెప్తున్నారు. ప్రత్యేక చర్చ అవసరము. పర్యావరణ వ్యవస్థల రక్షణకు, మానవాళి శ్రేయస్సుకు వన్యప్రాణుల సంరక్షణ అన్నది కీలకమని అందరూ గుర్తెరగాలి. వన్యప్రాణులు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదకర పరిస్థితులను గుర్తించి వాటిని సరిదిద్ది తక్షణ చర్యలు చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు, పౌర సంఘాల ప్రజలను సమిష్టిగా వన్యప్రాణులు ఆవాసాలకు కలుగుతున్న నష్టాన్ని తగ్గించడానికి పాటుపడాలి. అడవుల్లో డిజిటల్ ఉపకరణల వినియోగం ద్వారా వన్యప్రాణుల సమస్యలు, వాటి సంచారము, ఆవాసాల కోసం పడుతున్న కష్టాలను గుర్తించే వీలుంటుంది. వేట, అక్రమ రవాణాలకు అడ్డుకట్ట పడాలంటే అటవీ సిబ్బంది పెంచి అవసరమైన పరికరాలను అందించాలి. వన్యప్రాణుల ఆవశ్యకతపైన గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఈ అంతరించిపోతున్న జీవజాతుల గురించి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని ఎప్పటి నుండో చెప్తూనే వస్తున్నారు. అరుదైన వన్యప్రాణులు ఇది భారీ నేర సామ్రాజ్యం ఉందట. అరుదైన వన్యప్రాణుల వృక్షజాతుల అక్రమ రవాణా పెను సమస్యగా మారింది. వన్యప్రాణుల అవయవాలు, చెట్ల వేళ్లలో ఔషధాలు, అలంకరణ సామాగ్రి తయారు చేస్తున్నారు. వన్యజాతుల అక్రమ వ్యాపారానిది ప్రపంచంలో అతిపెద్ద నేర సామ్రాజ్యమని నిరుడు ఇంటర్పోల్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 2,000కు పైగా జంతు వృక్ష జాతులతో ఏటా 2,000 కోట్ల రూపాయలకు అక్రమ వ్యాపారం సాగుతుంది. ఈ నివేదిక ఎవరిచ్చారు అనంటే ఇంటర్పోల్ అనేది ఈ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా నివేదికలో ఏమిచ్చారు అనంటే 2,000కు పైగా జంతు వృక్ష జాతులు అనేది ఏటా 2,000 కోట్ల రూపాయలకు అక్రమ రవాణాకు గురి అవుతున్నారని
చెప్తున్నారు. అంటే సాయుధ హింస, అవినీతి, మనీ లాండరింగ్‌తో పాటు వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వన్యప్రాణులు వ్యాపారంతో ముడిపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులను వేటగాళ్ల నుంచి రక్షించే ప్రయత్నంలో ఏటా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రేంజర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంటే ఏంటంటే ఇది వన్యప్రాణుల్లో వ్యాపారంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులను వేటగాళ్ళ నుంచి రక్షించాలంటే వాళ్ళు ఈ ఆఫీసర్లనేది వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. మనం కూడా గతంలో కొన్ని ఇన్సిడెంట్‌లను కూడా చూడడం జరిగింది. ఎఫ్ఆర్ఓలను గాని వాళ్ళను ఇట్లా దాడి చేస్తున్నారనేది కూడా మనం చూసాము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. లా ఒక్కంతయు లేదు. అంటే లా కొంచెం కూడా లేదు అని ఈ ఆర్టికల్‌లో చెప్తున్నారు. అది ఏమైందో ఒకసారి చూద్దాము. పేరుకది ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రాంగణము. కొన్నాళ్లుగా వెలుగు చూస్తున్న అనుచిత ఘటనలు, పరిణామాల పరంపర అక్కడ వేళ్ళల్లుకున్న దారుణ అవ్యవస్థను ప్రబల దృష్టాంతర భావితరము న్యాయ కోవిదుల్ని ఒడుపుగా తీర్చిదిద్దవలసిన యూనివర్సిటీలో క్రమశిక్షణ కొల్లలుబోతుంది. తీవ్ర విమర్శలెన్ని వెల్లువెత్తుతున్నా దున్నపోతుపైన జడివాన కురిసిన చందంగా అంతా బాగానే ఉందని అడ్డగోలుగా బకాయించే వ్యక్తి రిజిస్ట్రార్ హోదాలో చత్రము తిప్పుతుంటే న్యాయపాలిక అక్షింతలు వేయకుండా ఉంటుందా? ఇలా అఘోరిస్తున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయమా అని గుజరాత్ హైకోర్టు సూటిగా ఆక్షేపించింది. ఆ భాగవతాన్ని మీరే పరికించండి. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో జీఎన్ఎల్యు గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ పేరు మోతకెక్కిపోతుంది. ఆ విశ్వవిద్యాలయంలో ఒక యువతి అత్యాచారానికి గురైందని, ఇంకో విద్యార్థిని లైంగిక వేధింపులు పాల్పడిందన్న కథనాలు సోషల్ మీడియాకు ముంచెత్తాయి. కేసును మోటో తనంతట తానుగా విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానము నిజానిజాల నిర్ధారణను సంకల్పించింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ హర్ష దేవానీ సారథ్యంలో కమిటీ నొకదాన్ని నెలకొల్పింది. దానికన్నా ముందు తెరపైకి వచ్చిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆరోపణలన్నింటినీ ఏకపెట్టున తోసిపుచ్చింది. యథార్థాలను నిలుపు లోతున పాతిపెట్టడానికి సాగిన యత్నాన్ని దాన్ని నిగ్గు తేల్చుతున్న రీతిలో జస్టిస్ హర్ష బృందము అసలు నిజమేమిటో క్రోడీకరించింది. సామాజిక మాధ్యమాల ద్వారా వెలికి వచ్చిన 2 ఘటనలు కేవలము ఉదాహరణలేనన్న విమర్శనాత్మకమైన నివేదిక. వేధింపులు, అత్యాచారాలు, కొందరు విద్యార్థుల పట్ల దుర్విచక్షణ, బంధుప్రీతితో పాటు స్వలింగ సంపర్కాల ఉదంతాలకు యూనివర్సిటీకి నిలువుగా మారిందని వెల్లడించింది. పరిస్థితి భయానకంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానము వాస్తవిక స్థితిగతుల్ని కూలంకుషంగా పరిశీలించి మదింపు వేయడానికి ఉన్నత స్థాయి పరిశోధన చేపట్టాలని ఆదేశించింది. అత్యాచారము, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నా అవేవీ వెలుపలికి రాకుండా చూడాలని అంతర్గత కమిటీ కడకంట ప్రయత్నించి ఘోరంగా ఓడిపోయింది. విద్యార్థుల నిరసన గళాల్ని తొక్కిపట్టి అవకతవకలకు మసిపూసి మారేడు చేయడంలో రిజిస్ట్రార్ అనుసరించినది అదే మార్గము. హైకోర్టు నిర్దేశానుసారము విస్తృత పరిశీలనలో ఎంతమంది జాతకాలు బహిర్గతమవుతాయో చూడాలి. వాళ్లతో పాటు అదృశ్య రాజకీయ శక్తి పాత్ర బయటపడకుండా ఛాయాశక్తులా పాటుపడిన వీటినిచ్చే వీరిదేయ రిజిస్ట్రారు వర్యుల కఠిన దండన అమలు కావాలి. 2 ఏళ్ల క్రితము మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. అప్పట్లో అక్కడి న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసరు 100 మంది విద్యార్థుల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఆరోపణలు గగ్గోలు పుట్టించాయి. గత నవంబరు నెలలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటి క్యాంపస్లో 3 వ్యక్తుల చొరబడి ఒక యువతిపై అమానుష లైంగిక దాడి తెగబడ్డారు. ఆ కిరాతకాన్ని చరవాణుల్లో చిత్రీకరించి అక్కడి నుంచి ఉటాయించారు. లోగడ దిల్లీ గార్గి కళాశాల వార్షిక ఉత్సవాలప్పుడు మత్తులో మునిగి తేలుతున్న 30 మందికి పైగా వ్యక్తులు అమాంతము గేట్లు ఛేదించుకొని లోపలికి చొరబడి యువతిపైన సామూహికంగా వేధింపులు, వెలికిచేష్టలకు పాల్పడ్డారు. భద్రతా
కోసమంటూ అక్కడ నియోగించిన పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ బలగాల సమక్షంలోనే అరాచక దమనకాండ నిక్షేపంగా సాగిపోయింది. మొన్న జనవరిలో సిర్సాలోని చౌధరీ దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్థినులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు గవర్నర్కు, జాతీయ మహిళా సంఘాలకు ఉమ్మడి లేఖ రాశారు. ఒక ప్రొఫెసర్ తమపైన లైంగిక వేధింపులు ఒడిగడుతున్నారని ఆ ఉత్తరము సారాంశము. అది సామాజిక మాధ్యమాల్లో చక్కర కొట్టింది. ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత విశ్వవిద్యాలయాల్లో, ముఖ్యంగా రెసిడెన్షియల్లో, కళాశాలల్లో బోధనా సిబ్బందికి బాధ్యతాయుతంగా సంరక్షణ సమకూర్చాలి. అటువంటి నేతలే కట్లపాములై కాటేస్తే అమ్మాయిలు ఏమైపోవాలి? ఢిల్లీ ఉన్నత న్యాయస్థానము ఇటీవల చెప్పినట్టుగా విద్యార్థులపైన అధ్యాపకులు లైంగిక వేధింపులు దిగజారటం తీవ్ర నేరము. తరగతి గదిలో పాఠాలు బోధించి జీవితంలో ఎదుగుదలకు బాటలు పరవలసిన వారెవరు ఈ గొప్ప హోదాను దుర్వినియోగం చేయరాదన్న హైకోర్టు ఉద్బోధ చద్దన్నం మూట అవుతున్నది. దేశ రాజధాని నగరంలో 2012 డిసెంబర్లో నడుస్తున్న బస్సుల్లో నిర్భయ నరకము చవిచూసినప్పుడు యావత్ దేశము సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. అనంతరం కాలంలో రూపొందిన శాసన నిబంధనలు, విధి విధానాల్లో చోటు చేసుకున్న మార్పులు చేర్పులు మూలంగా గుణాత్మకమైన పరివర్తన ఏమైనా సంభవించిందా? లేదు. ఉన్నత విద్యా సంస్థల్లో మహిళలకు భద్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించే నిమిత్తము యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ సంఘము నిరుడు జూలైలో కొన్ని మార్గదర్శకాలు క్రోడీకరించింది. వాటిని అధికారిక వెబ్సైట్లోనూ పొందుపరిచింది. వాస్తవిక కార్యాచరణలో వాటి మౌలిక స్ఫూర్తి నీరొడుతుంటే ఉన్నత విద్యా సంస్థల్లో అమ్మాయిల శాతం ఎలా పెరుగుతుంది? స్త్రీ సాధికారత ఎలా సహకారమవుతుంది? ఒక్క ఉన్నత విద్యా సంస్థల్లో ఏముంది? అమ్మాయిలకు ఎక్కడ సరైన రక్షణ లేదు. ఆడపిల్లలకు వేధించి కాల్పులకు తినే అసురుల మూకాలు ఎక్కడెక్కడే విషపు మొక్కల్లాగా మొలుచుకున్నాయి. పాఠశాలల్లోని అమ్మాయిల పట్ల అనుచిత ప్రవర్తనతో పోక్సో, లైంగిక నేరాలను పిల్లల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టము కింద బోధన సిబ్బందిపై పెరుగుతున్న కేసులు దేనికి సంకేతము? విషజాడ్యము చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఒంటరి మహిళల్ని, నిస్సహాయ స్థితిని, అమ్మాయిల్ని లక్ష్యంగా చేసుకొని మతోన్మాదులు పేట్రేగిపోతున్నారు. మద్యము, డ్రగ్స్, వరదలెత్తుతున్న అశ్లీల అసభ్య వీడియోలు మృగాల విచ్చలవిడితనాన్ని విశృంఖలంగా ప్రేరేపిస్తున్నాయి. పబ్ సంస్కృతిని మనిషిలోనూ రాక్షసుని రెచ్చగొడుతుంది. ఈ పరమోచిత వికృత క్రీడకు, విష సంస్కృతికి సరియైన విరుగుడు నైతిక చికిత్సే. అమ్మాయిల్ని వేధించడము, లైంగిక హింసకు తెగబడి అదే హీరోయిజంగా బోర విరుచుకుపోవడము అనాగరిక లక్షణాలు. మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి మృగగర్భము, సమాధి మాత్రమేనని భీతెల్లుతున్న స్త్రీలలో తల్లి చెల్లిని చూసేలాగా మగవాళ్ళను చిన్నతనం నుంచే తత్పాదు ఇవ్వాలి. పాఠశాల దశ నుండే ఆ మేరకు పాఠ్యాంశాలను ప్రక్షాళించాలి. నవతరాన్ని అలా సంస్కారయుతంగా తీర్చిదిద్దుకోగలిగితే మున్ముందు అయినా మహిళలపైన దారుణాలు తగ్గుముఖం పడతాయి. ఈ మహిళలపైన నిన్ననే చూసినాం మనము. యాక్చువల్లీ మార్చి 8వ తారీఖు మన మహిళా దినోత్సవం సందర్భంగా చూడండి, మహిళా సాధికారత సాధించాలంటే మహిళ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుందో, వివక్షతను ఎదుర్కొంటుందో ఈ ఒక్క ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది. సమాజంలో సామాజిక మార్పు వచ్చినప్పుడే ఇవన్నీ సమస్యలకు నామరూపం లేకుండా చేయవచ్చని ఎన్నో నివేదికలు చెప్పడం అనేది జరిగింది. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్. మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.